కడప జిల్లా పోరుమామిళ్ల మండల సమైక్య భవనంలో వివోఎల్, సిసిలు, ఏపీడీ, ఏపీఎంలకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రభుత్వ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి హాజరై మాట్లాడుతూ 2014 నుండి 2019 వరకు నారా చంద్రబాబు ఏమి చేశారు, 2019 నుండి ఇప్పటి వరకు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశారో అనే విషయాలపై వారితో చర్చించారు. జగనన్న ముఖ్యమంత్రి కాకముందు ప్రతి మహిళను లక్షాధికారులను చేస్తానని చెప్పిన మాట ప్రకారం అర్హత కలిగిన ప్రతి మహిళలకు బ్యాంకు ద్వారా రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. వివోలకు ఇప్పుడు 8,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని, మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి అయితే జీతాలు పెంచుతారన్నారు. సంబంధించి వివోలు కానీ, ఏపీడీ కానీ, సిసిలు కానీ, ఏపీఎం కానీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారని తెలిసింది. అంటే నేను యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ ప్రతి మండలంలో కూడా పెట్టాలి. నేను ఇప్పుడు కూడా మీతో మాట్లాడి ఒక రాజకీయ ఉపన్యాసం ఇచ్చేదానికి రావాలి. వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవాలు చేయండి. వాస్తవాలు ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ పెట్టుకోవడం జరిగింది. మీరందరూ చూశారు 2014 నుంచి 2019 వరకు కూడా మీకు అందరికీ కూడా తెలుసు. మళ్ళీ ఇప్పుడు జగనన్న వచ్చిన ఎలక్షన్లకు ముందు ప్రతి మహిళను లక్షాధికారి చేస్తానని చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం ఈరోజు ప్రతి మహిళా అకౌంట్లో కూడా అన్ని రకాలైనటువంటి స్కీములన్నీ కూడా లక్షలాది రూపాయల డబ్బులు పడడం జరిగింది. ఆరోగ్యశ్రీ కాకుండా, మరి అదేవిధంగా హౌసింగ్ కాకుండా మిగతా స్కీమ్స్ అన్ని కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా నువ్వు పార్టీకి ఓటేసావా లేదా, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, నీ ప్రాంతం ఏంటి, ఎక్కడ కూడా చదువుకోవడం వల్ల మీకు సంబంధించి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళలకు కూడా మహిళా అకౌంట్లోనే డబ్బులు వేయడం జరిగింది. మగవాళ్ళకి ఎందుకు వేయలేదంటే వాళ్ళు చాలా మంది, కొంతమందికి అలవాట్లు వేరే అలవాట్లు ఉంటాయి. దానివల్ల కుటుంబ పోషణ ఇబ్బంది కలుగుతుంది. కుటుంబ పోషణ చేయాలంటే మహిళలే బాగా చేస్తారనే ఉద్దేశంతోనే జగనన్న ఈరోజు చేయడం జరిగింది. నేను ఎన్నో దాదాపు 19 జిల్లాలు తిరిగితే ఒక్కొక్క మహిళా డాక్టర్ సంఘం వాళ్ళు లేచి నా కొడుకు ఇంజనీర్ చదువుతున్నాడు, జాబ్ చేస్తున్నాడు, పారిపోయాడని ఒక డాక్టర్ అయినారు చాలా మంది. అది వేరే ప్రతి ఒక్కరు కూడా నేను ఈరోజు చదివించుకోగలిగాను, నేను ఈరోజు నా బిడ్డకు పెళ్లి చేసుకోగలిగినాను, నేను మంచి సంబంధాలు ఇచ్చుకున్నాను, నా భర్త పోయినా కూడా, నా భర్త ఆరోగ్య సరిగా లేకపోయినా కూడా నా కుటుంబ పోషణ నేను సగర్వంగా నేను చేసుకోగలిగాను. ప్రతి ఒక్కరిని నా పిల్లలు బాగా చదివించుకొని ఈరోజు బాగా మంచి ఉన్నత స్థానంలో ఉన్నామని చెప్పేసి ఎక్కడ పోయినా కూడా అందరూ కూడా చెప్తున్నారు. అంటే మీకు కూడా తెలుసు, మీ కుటుంబాలలో కూడా ఈరోజు ఒక ఆర్థికంగా సోమత మనకు వచ్చిందంటే మీకు బ్యాంకులు ఒకప్పుడు మనం చూసాం గతంలో బ్యాంకు అకౌంట్ కూడా ఏమా పాత టైంలో చేయాలంటే కూడా బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఈనాడు బ్యాంకుల పరిస్థితి ఎట్లా ఉంది, మా బ్యాంకులో ఓపెన్ చేసుకోండి, మా బ్యాంకులో ఓపెన్ చేసుకోండి అని అడుగుతున్నారు. 2014 ముందు గ్రేడ్ 1, గ్రేడ్ 2లో కేవలం 10-19% మాత్రమే డాక్టర్ సంఘాలు ఉన్నాయి.